హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు పార్టీలో ఫంక్షన్స్లో స్పెషల్గా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. వేలు స్పెండ్ చేసి బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరిగి ఆ టెంపరీ గ్లో కోసం వాళ్ళు వాడే కెమికల్స్ బేస్డ్ ఫేషియల్స్ అని మనకు అలాంటివన్నీ వద్దండి. చాలా ఈజీగా అసలు ఏమీ ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతో మనం మంచి ఫేస్ గ్లో అలాగే మన హెయిర్కి కూడా మంచి షైనింగ్ రావాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నిమ్మకాయలు అనేవి కనిపిస్తున్నాయి వీడియోలో. మీ దగ్గర నిమ్మకాయ జ్యూస్ చేసిన తర్వాత మనం అందరూ ఏం చేస్తామండి, ఈ తొక్కల్ని పడేస్తాము. అలా కాకుండా నేను ఇక్కడ చూసారా, నా దగ్గర బత్తాయి తొక్కలు ఉంటే నేను వాటిని పేస్ట్ చేసేసాను అనమాట. బత్తాయి జ్యూస్ చేశాక మన దగ్గర అందరి దగ్గర తొక్కలు అనేవి పడేస్తుంటాం కదండి. పేస్ట్ చేసి ఈ బౌల్లోకి అయితే వేస్తున్నానండి. బత్తాయి తొక్కల పేస్ట్ అన్నమాట ఇది. వీటిల్లో న్యాచురల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయండి. వైటమిన్ సి ఉంటుంది, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. మన స్కిన్కి హెయిర్కి చాలా చాలా మేలు చేస్తాయండి. డీప్ క్లీనింగ్ అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు బ్యూటీ పార్లర్స్లో వేలు ఖర్చు పెట్టినా మనం ఫేస్ ప్యాక్స్ అని, కొరియన్ ఫేస్ ప్యాక్స్ అని, కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలని తెగ ట్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇటువంటి న్యాచురల్గా మనం ఎటువంటి కెమికల్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి వాడని ఇటువంటివి వాడుకోవడం వల్ల మన బాడీకి మేలు చేస్తుందండి. మనకు ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు కాబట్టి. ఇక్కడ చూస్తున్నారా, పసుపు అనేది వేస్తున్నానండి, ఒక స్పూను. చాలామంది దగ్గర కస్తూరి టర్మరిక్ అని దొరుకుతుంది, ఫేస్కి వాడుతుంటారు, ఫేస్కి బాడీకి. ఇక్కడ ఒక స్పూన్ హనీ వాడుతున్నాను. హనీ అయితే మనకు ఇన్స్టెంట్ గ్లో అనేది వచ్చేస్తుందండి. మీరు ఇక్కడ హెయిర్కి వాడాలనుకుంటే డైరెక్ట్గా ఈ నిమ్మ తొక్కలైనా లేకపోతే బత్తాయి తొక్కలైనా పసుపు హనీ వాడకుండా కూడా మీరు డైరెక్ట్గా ఈ పేస్ట్ని వాడేసుకోవచ్చండి. మిక్సీలో వేసిన ప్లెయిన్ పేస్ట్ అన్నమాట హెయిర్కి వాడాలనుకుంటే. అదే ఫేస్కి మాత్రం పసుపు హనీ కొంచెం వాడి ఫేస్కి మాత్రమే కాకుండా మనం పార్టీలో ఫంక్షన్స్లో బాగా స్పెషల్ అట్రాక్షన్ లాగా కనపడాలి. వేలు ఖర్చు పెట్టకుండా. అసలు ఈ ఖర్చు ఏముందండి దీంట్లో? తొక్కలు ఎలాగో పడేస్తుంటాం, పసుపు అందరి దగ్గర ఉంది, హనీ అందరి దగ్గర ఉంటుంది. న్యాచురల్గా మంచి ఇన్స్టెంట్ గ్లో అయితే మీకు వచ్చేస్తుందండి. సో ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరికొన్ని మంచి హెల్దీ టిప్స్తో, హెల్దీ రెసిపీస్తో మీ ముందుంటాను. మన ఛానల్ దివ్యామృతంని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మన ఛానల్ దివ్యామృతంలో చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి. జీరో ఆయిల్ నుంచి చాలా చాలా తక్కువ ఆయిల్తో ఎలా హెల్దీగా కుక్ చేసుకోవాలి, పోషకాలు పోకుండా టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలనేది నేను మంచి హెల్దీ కుకింగ్ మెథడ్స్ అనేది చూపిస్తుంటానండి. నేను 10 to 15 ఇయర్స్గా మంతెన సత్యనారాయణ గారి ఫాలోవర్ అండి. సో ఫాలోవర్ అంటే నేను కంప్లీట్గా జీరో చేయలేదు ఆయిల్, కంప్లీట్గా ఉప్పుని తగ్గించలేదు. ఉప్పుని తగ్గించి వాడుతున్నాను, కంప్లీట్గా అయితే మానేయలేదు. ఆయిల్ని మాత్రం 80-90% తగ్గించేసి చాలా బెస్ట్ హెల్దీ కుకింగ్ టెక్నిక్స్ అనేది మీకు కూడా చూపిస్తానండి. నేను చాలా ఇయర్స్గా ఫాలో అవుతున్నవి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్తో, హెల్త్ టిప్స్తో, బ్యూటీ టిప్స్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ దివ్య సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.